Hi friends, myself I am D. Kishore, lecturer in physics from Government Degree College for Women, Siddipet. Today we are going to discuss about a very important topic. It is transistors. So this is the third year BSc Physics syllabus. Okay, in this lesson we are going to discuss about some very important points. They are actually see here. So first introduction. In introduction we are going to learn what is meant by transistor and how many types of transistors. In introduction we are going to discuss about what is a transistor, how many types of transistors, and what are the symbols of transistors, and what are the elements in the transistor. So in the introduction we are going to learn those things. And next to formation of PNP and NPN transistors, how it will be formed. Next transistor mechanism, and next transistor current components. Next CE, CB, CC, that is common emitter, common base, common collector configurations. Next expression for current again, and finally transistor characteristics. Okay, these things we are going to start. So before going to this lesson, first we'll start from the introduction. So in the introduction, first here we are going to see, first we have to know what is a transistor. First what is a transistor, we have to know that. So transistor is a junction transistor is simply a sandwich of one type of semiconductor material between two layers of the other type of semiconductor is known as a transistor. See once again, ట్రాన్సిస్టర్ అనేది ఏం చెప్తున్నామంటే, ట్రాన్సిస్టర్ అన్న జంక్షన్ ట్రాన్సిస్టర్ అని ఒకటి. ఇక్కడ ఏ జంక్షన్ ట్రాన్సిస్టర్, junction transistor is simply a sandwich of one type of semiconductor material between two layers of the, అంటే ఒకే రకమైనటువంటి అర్ధవాహక పొర మధ్య విభిన్న రకమైనటువంటి అర్ధవాహక పొరను కలిగినట్లయితే, సో ఆ కలయికను, ఆ శాండ్విచ్ అంటే అలాంటి ఉన్నటువంటి ఆ కలయికను అరేంజ్మెంట్ మనం ఏమంటున్నామంటే సెమీ కండక్టర్గా తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ సో జనరల్లీ ట్రాన్సిస్టర్ అనేది టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు. మనము ఇక్కడ మనం చూపించినట్టుగా ఫస్ట్ వన్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని, సెకండ్ వచ్చేసి పిఎన్పి ట్రాన్సిస్టర్ అని టూ టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం వాట్ ఈజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, దీనికి ఒక సింబల్ ఏంటిది, నెక్స్ట్ పిఎన్పి ట్రాన్సిస్టర్ అంటే ఏంటి, దానికి ఒక సింబల్ ఏంటిదో వన్ బై వన్ చూద్దాం. సి హియర్ ఫస్ట్ యూ హ్యావ్ టు నో వాట్ ఈజ్ డెఫినేషన్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటే ఏంటిదో చూసినట్లయితే, when a layer of p-type material is sandwiched between two layers of n-type material, the transistor is known as NPN transistor. నేను ఇక్కడ క్లియర్గా మీకు చూపిస్తాను. అంటే దానికి ఒక సింబల్ వచ్చేసి మనకు ఈ విధంగా NPNగా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ దీనికి ఈ విధంగా 3 బేసిక్స్ ఉంటాయి. ఇక్కడ ఈ రాస్తున్నాను, బి రాస్తున్నాను, సి రాస్తున్నాను. వాట్ ఈజ్ ఈబీసీ అని నేను నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ సింబల్ గురించి చూడండి. మళ్ళీ సింబల్ గురించి వెళ్ళే ముందు ఒకసారి వాట్ ఈజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ చూడండి. మనకు డయాగ్రామ్ చూపించిన విధంగా వెన్ ఏ లేయర్ ఆఫ్ పీ టైప్, ఒక పీ టైప్ లేయర్ మధ్య ఏం చేస్తున్నాం, మెటీరియల్ ఈజ్ శాండ్విచ్ బిట్వీన్ ద టూ లేయర్స్ ఆఫ్ ఎన్ టైప్. అంటే రెండు ఎన్ టైప్ మెటీరియల్స్ మధ్య ఏముంచాము, ఇక్కడ మనం పీ టైప్ మెటీరియల్ ఉంచాం కాబట్టి, సో అలా ఉంచినట్లయితే దాన్ని ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటున్నాం. అండ్ దీనికి సంబంధించినటువంటి వేరే ఒక మెయిన్ సింబల్ ఉంటుంది. సో అదేందో నేను డ్రా చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. సో ఇది మనకు మెయిన్ సింబల్ తీసుకుంటున్నాను. ఇది ఇక్కడ ఈ రాస్తున్నాను, ఇక్కడ బి రాస్తున్నాను, ఇక్కడ సి రాస్తున్నాను. ఓకే, అండ్ ఏంటి సార్ అక్కడ ఈ రాస్తున్నాను, బి రాస్తున్నాను, అవి ట్రాన్సిస్టర్ ఎలిమెంట్స్, దట్ ఈస్ ఎలిమిటర్, బేస్, కలెక్టర్. అవి ఏంటో నెక్స్ట్ టాపిక్లో నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ మనకు తెలవాల్సిందంటే వాట్ ఈజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటే ఏం చెప్తున్నామంటే, రెండు ఎన్ రకపు అర్ధవాహకాల మధ్య, రెండు ఎన్ రకపు అర్ధవాహకాల మధ్య ఏముంచాము, పి రకపు అర్ధవాహక పొరను కలిగి ఉండేటువంటి ట్రాన్సిస్టర్ను ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అంటాం. సో దీనికి సంబంధించినటువంటి 1, 2 రెండు సింబల్స్ చూపించడం జరిగింది. ఇది జనరల్ సింబల్, ఇది మనకు మెయిన్ సింబల్గా తీసుకుంటాం. ఓకే, ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. సేమ్ అదేవిధంగా మనకు పిఎన్పి ట్రాన్సిస్టర్ అంటే కూడా చూద్దాం. ఇక పిఎన్పి ట్రాన్సిస్టర్ కూడా ఉంది మనకు ఫస్ట్ తెలవాల్సిందంటే పిఎన్పి ట్రాన్సిస్టర్ అంటే ఇది. వెన్ ఏ లేయర్
when a layer of n-type material is sandwiched between two layers of p-type material, then the transistor is known as PNP transistor. అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా మనం ఏం చేస్తున్నానో నేను ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. ఐ విల్ చేంజ్ ద కలర్. ఓకే, సి NPN ట్రాన్సిస్టర్ ఈ విధంగా రాస్తున్నాను. ఫస్ట్ NPN అండ్ నెక్స్ట్ ఇటు ఈ రాస్తున్నాను ఎమిటర్, ఇది B రాస్తున్నాను బేస్, ఇటు కలెక్టర్. ఇది NPN ట్రాన్సిస్టర్ యొక్క సింబల్. మన డయాగ్రామ్ చూసినట్లయితే ఏముంది, రెండు చూడండి, ఇది ఒక N రకం, రెండు N రకపు పొరల మధ్య P రకపు అర్ధవాహక పొరను కలిగినటువంటి పరికరాన్ని మనం ఏమంటున్నాం, PNP ట్రాన్సిస్టర్ అంటున్నాం. when a layer of n-type material is sandwiched between two layers p-type between two layer p-type material, the transistor known as PNP ట్రాన్సిస్టర్. సో దీనికి సంబంధించినటువంటి మెయిన్ సింబల్ కూడా మనం చూసినట్లయితే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇక్కడ మనకు ఇంతకుముందు కూడా మనం చూపించాము, సేమ్ అది కూడా సేమ్ ఉంటుంది. మరి దీనికి డిఫరెన్స్ ఏందో చూడండి. మీరు దానికి నేను ఇక్కడ చూపిస్తాను, దీన్ని తీసేసి సరే ఇది మళ్ళీ ఒకసారి నేను డ్రా చేసి చూపిస్తాను. అండ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ NPNకు PNPకి ట్రాన్సిస్టర్ ఏందో నేను ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. ఒక్కసారి చూడండి. రెండు చూడడానికి ఒకే విధంగా ఉన్నప్పటికీ ఇందులో సమ్వాట్ డిఫరెన్స్ ఈజ్ దేర్. సి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఇస్. సేమ్ ఇక్కడ ఈ రాస్తున్న CB, ఇక్కడ కూడా ఎమిటర్, ఇక్కడ కూడా బేస్, ఇక్కడ కూడా కలెక్టర్ ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ ఉందో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇది PNP ట్రాన్సిస్టర్ యొక్క సింబల్ అండ్ ఇది వచ్చేసి NPN ట్రాన్సిస్టర్ యొక్క సింబల్గా తీసుకుంటున్నాను. ఓకే, రెండు కూడా ఒకే విధంగా ఉన్నప్పటికీ ఇందులో స్వల్ప తేడా అనేది గమనించినట్లయితే ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే నేను దాన్ని బ్లాక్ తోటి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ మనకు చూడండి యారో మార్క్ అనేది పైన ఉంటే దాన్ని మనం NPN ట్రాన్సిస్టర్ తీసుకుంటున్నాం. సో పైన ఉంటే ఏది సార్ దాని మీనింగ్ అంటే, జనరల్గా యారో మార్క్ ఇలా ఉందనుకోండి, అంటే ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది ఆరో మార్క్ అంటే, ద ఆరో మార్క్ ఇండికేట్స్ ద ఫ్లోయింగ్ ఆఫ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్. సో అది దట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్ టు నెగిటివ్ ఉంటుంది. అంటే జనరల్గా ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఆరో మార్క్ అనేది పైకి ఉన్నది అంటే దాని మీనింగు ఇక్కడ ఏముందంటే కింద P ఉన్నట్టు, ఇక్కడ N ఉన్నట్టు, ఇక్కడ P ఉంది కూడా దానికి ఆపోజిట్ ఇక్కడ N ఉన్నట్టు. సో దిస్ ఈజ్ NPN ట్రాన్సిస్టర్. ఆరో మార్క్ కిందికి ఉందంటే ఇక్కడ పైన P, ఇక్కడ N, సో దిస్ ఈజ్ PNP ట్రాన్సిస్టర్. సో ఇక్కడ మన ఆరో మార్క్ ఇండికేట్స్ ద కరెంట్ ఫ్లోయింగ్ డైరెక్షన్ అండ్ దట్ ఆల్వేస్ విల్ బి ఎలా ఉంటుంది, ఆ డైరెక్షన్ వచ్చేసి ఎప్పుడు కూడా పాజిటివ్ టు నెగిటివ్ ఉంటుంది. సో అక్కడ ఆ సింబల్ని బేస్ చేసుకుని మనం తీసుకున్నటువంటి ఇచ్చినటువంటి ట్రాన్సిస్టరు PNP ట్రాన్సిస్టరా ఐదర్ NPN ట్రాన్సిస్టరా అనేది మనము గుర్తుపట్టాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఓన్లీ బై యూజింగ్ ఆఫ్ ద సింబల్ ఆఫ్ ఆరో మార్క్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ట్రాన్సిస్టర్ ఎలిమెంట్స్. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ట్రాన్సిస్టర్ హ్యాస్ 3 ఎలిమెంట్స్ నేమ్డ్ యాజ్ ఎమిటర్, బేస్, కలెక్టర్. సో మరి అవి ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటుందో ఒక్కొక్క దాని గురించి ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎమిటర్. ఐ విల్ చేంజ్ ద కలర్. ఓకే, సో ఫస్ట్ ఎమిటర్ గురించి చూద్దాం. వాట్ ఈజ్ ఎమిటర్? సో జనరలీ ట్రాన్సిస్టర్ హ్యాస్ ద ఫాలోయింగ్ సెక్షన్స్, దట్ ఈస్ ఫస్ట్ ఎమిటర్, బేస్, కలెక్టర్లో ఫస్ట్ ఎమిటర్ ఏం చేస్తుందంటే దిస్ ఫార్మ్స్ the region of the transistor. The main function of these region is to supply mainly charge carriers or that means electrons or holes to the base and hence it is made heavily doped in comparison to the other regions. ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించినట్టుగానే ఒక ఈ విధంగా ఒక ట్రాన్సిస్టర్ డయోడ్స్ను, సపోజ్ ఇది NPN ట్రాన్సిస్టర్ అనుకోండి, మనకు ఇటువైపు ఎమిటర్ ఉంటుంది, ఇక్కడ బేస్ చూపిస్తున్నాను, ఇక్కడ కలెక్టర్ చూపిస్తున్నాను.
ఓకే, మన డయాగ్రామ్ చూసిన ఎమిటర్ అనేది ఏమని చెప్తున్నారంటే ఎమిటర్ జనరల్గా ప్రతిదానికి ఒక 3 పాయింట్స్ విధంగా చెప్పుకుంటాం. ఫస్ట్ ఎమిటర్ వచ్చేసి మనకు ట్రాన్సిస్టర్ యొక్క లెఫ్ట్ పార్ట్ని వచ్చేసి మనం ఎమిటర్గా తీసుకుంటాం. ఎమిటర్ ఏం చేస్తుందంటే మనకు నెక్స్ట్ వచ్చినటువంటి బేస్ సైడ్కు హోల్స్ లేదా ఎలక్ట్రాన్స్ ఈ ఛార్జ్ క్యారియర్స్ను మనకు పంపడం జరుగుతుంది. ఏది మనకు బేస్ సైడ్. నెక్స్ట్ ఏం చేస్తుందంటే జనరల్గా ఈ ఎమిటర్ అనేది జనరల్గా ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ హెవీలీ డోప్డ్గా ఉంటుంది. హెవీలీ డోప్డ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి అంటే మన ఇటు సైడ్ ఉన్నటువంటి ఛార్జ్ క్యారియర్స్ను మనకు బేస్ సైడ్ పంపుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి మనకు ఈ పార్ట్ ఏది లెఫ్ట్ పార్ట్ ఉన్నదాన్ని మనం ఎమిటర్గా తీసుకుంటాం. నెక్స్ట్ బేస్కి చూసినట్లయితే వాట్ ఈస్ బేస్? ద మిడిల్ సెక్షన్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ ఈజ్ నోన్ యాజ్ base. This is very lightly doped and is very thin as compared to either emitter or collector, so that it may pass most of the injected charge carriers to the collector. ఓకే, నెక్స్ట్ ఇది ఏం చేస్తుందంటే బేస్ అనేది ఇంతకుముందు దానికి చూసినట్లయితే మిడిల్ ఆఫ్ ది పోర్షన్ మనం అంటే ట్రాన్సిస్టర్ యొక్క మిడిల్ ఆఫ్ ది పోర్షన్ మనం ఏమంటున్నామంటే బేస్గా తీసుకుంటాం. ఇది మిడిల్ ఆఫ్ ది పోర్షన్ బేస్. నెక్స్ట్ ఓకే, మిడిల్ ఆఫ్ ది పోర్షన్ బేస్ అంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎమిటర్ నుంచి వచ్చినటువంటి ఛార్జ్ క్యారియర్స్ ఐదర్ ఎలక్ట్రాన్స్ లేదా హోల్స్ను మనం ఏం చేస్తుందంటే బేస్ ఏం చేస్తుందంటే కలెక్టర్ వైపుకి పంపడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది వెరీ థిన్గా ఉంటుంది కంపేర్ టు ఎమిటర్ అండ్ బేస్తో పోల్చినట్లయితే వెరీ థిన్గా ఉంటుంది అండ్ స్లైట్లీ డోప్డ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా మనం బేస్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చినట్లయితే కలెక్టర్. వాట్ ఈజ్ ద కలెక్టర్? ద రైట్ హ్యాండ్ సెక్షన్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ ఈజ్ నోన్ యాజ్ కలెక్టర్. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది కలెక్టర్ ఈజ్ టు కలెక్ట్ మెజారిటీ చార్జ్ క్యారియర్స్ త్రూ ద బేస్. దిస్ ఈజ్ మోడరేట్లీ డోప్డ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కలెక్టర్ గురించి చెప్పినట్లయితే ఇక్కడ కూడా మనకు 3 పాయింట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సెక్షన్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ని మనం కలెక్టర్ తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఈ డోప్డ్ కానీ దీని యొక్క ఏరియా వచ్చి ఎలా ఉంటుందంటే కంపేర్ టు బేస్ ఎమిట్తో పోల్చినట్లయితే మీడియంగా ఉంటుంది. ఓకే, ఇదేం చేస్తుందంటే బేస్ వద్ద ఉన్నటువంటి ఛార్జ్ క్యారియర్స్ను మనకు అటు సైడ్ పంపుతుంది. సో ఈ విధంగా మనకు ఈ మెయిన్ వచ్చినట్లయితే మనకు ఈ ట్రాన్సిస్టర్ ఎలిమెంట్స్ అనేటువంటి గురించి మనకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. దట్ ఈస్ ఎమిటర్, బేస్, కలెక్టర్. ఓకే ఓకే నెక్స్ట్ జనరల్లీ సీ హియర్ ఫార్మేషన్ ఆఫ్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ జంక్షన్స్. సో హియర్ సి when an n-type thin semiconductor layer is placed between two p-type semiconductors, the resulting structure is known as the పిఎన్పి ట్రాన్సిస్టర్. మనకు తెలుసు ఆల్రెడీ మనకు 2 పీ రకపు సెమీకండక్టర్ లేయర్ మధ్య ఎన్ రకం వచ్చినట్లయితే ఏర్పడేది పిఎన్పి ట్రాన్సిస్టర్. ద ఫ్యాబ్రికేషన్ స్టెప్స్ ఆర్ కాంప్లికేటెడ్ అండ్ డిమాండ్ స్ట్రైటన్ conditions and measurements. When a p-type semiconductor is placed between two n-type semiconductors, the device known as NPN ట్రాన్సిస్టర్. సేమ్ అదేవిధంగా మనకు ఎన్పిఎన్ పిఎన్పి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకి డయాగ్రామ్లో 2 చూపించడం జరిగింది. సో పిఎన్పి ట్రాన్సిస్టర్ ఏంటిది అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనేది ఎలా ఏర్పడుతుందని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ట్రాన్సిస్టర్ యొక్క మెకానిజం. ఏం జరుగుతుంది ట్రాన్సిస్టర్ మెకానిజంలో మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చూసుకున్నామంటే ఫస్ట్ పిఎన్పి ట్రాన్సిస్టర్ తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి ట్రాన్సిస్టర్ మెకానిజం. ద బేసిక్ ఆపరేషన్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యూజింగ్ ఏ పిఎన్పి ట్రాన్సిస్టర్. The PN junction of the transistor is forward biased, whereas the base to collector is without a bias. The depletion region gets reduced in width due to the applied bias, resulting in heavily flow of majority carriers from the P type to the N type material, gashing down depletion region and reaching the base. The forward bias and the emitter base junction will cause current flow. ఓకే, సో ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు జాగ్రత్తగా డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఇక్కడ ఓకే మనకు యాక్చువల్లీ ఇది ఏంటిది అంటే మనకు చూసినట్లయితే పిఎన్పి ట్రాన్సిస్టర్గా తీసుకుంటున్నాం.
పిఎన్పి ట్రాన్సిస్టర్లో జనరల్గా పి అన్నప్పుడు దానిలో మనకు మెజారిటీ క్యారియర్ వచ్చేసి మనకు చూసినట్లయితే ఆ డయాగ్రామ్లో పాజిటివ్ పార్టికల్స్ అనేటువంటి చూపించడం జరిగింది ఎక్కువగా. సో ఎన్ టైప్ ఉన్నప్పుడు ఎన్ టైప్ రీజన్లో నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఎక్కువ ఉంటాయి లైక్ ఎలక్ట్రాన్స్, అండ్ అగైన్ కూడా పీ టైప్లో కూడా అలాగే ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ కూడా తీసుకోవచ్చు, బట్ ఇవి రెండింటిని ఆధారంగా మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ కూడా మనకు పీ టైప్ కాబట్టి మనకు ఇక్కడ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ మనకు పాజిటివ్ హోల్స్ ఉంటాయి, అండ్ మైనారిటీ వచ్చేసి ఎలక్ట్రాన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఉండి జనరల్గా ఇక్కడ ఈ ఎమిటర్ బేస్, ఇది ఎమిటర్, ఇది బేస్ ఉంది కదా, ఈ ఎమిటర్ బేస్ ఇదంతా కూడా ఒక ఈ జంక్షన్కు ఇదంతా ఒక ఎమిటర్ బేస్ డయోడ్గా తీసుకోవచ్చు, ఇదంతా ఎమిటర్ బేస్ డయోడ్గా తీసుకోవచ్చు, నెక్స్ట్ ఇది బేస్ కలెక్టర్ డయోడ్గా తీసుకుంటారు. ఓకే, ఈ ఎమిటర్ బేస్ డయోడ్ ఏం చేస్తున్నంటే మనకు చూడండి సర్క్యూట్కు ఇక్కడ పాజిటివ్ ఉన్నది, అండ్ ఇక్కడ కూడా మనకు చూసినట్లయితే ఇది పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్కు పాజిటివ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది మనకు ఫార్వర్డ్ బయాస్లో యాడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా మనము జనరల్గా మనం మెన్షన్ చేయొచ్చు, బట్ ఓన్లీ వన్ సైడ్ తోటి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సపోజ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నట్టే మనకు పీ కాబట్టి మెజారిటీ వచ్చేసి పాజిటివ్ ఉంటాయి హోల్స్, అండ్ మైనారిటీ ఎలక్ట్రాన్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఇటు సైడ్ ఫార్వర్డ్ బయాస్లో అండ్ ఇటు సైడ్ రివర్స్ బయాస్లో కలపడం జరుగుతుంది సర్క్యూట్కు. మనకు ఇక్కడ మనకు ఇది ఈ జనరల్గా ట్రాన్సిస్టర్ అనేది రెండు డయోడ్లకు కాంబినేషన్ తీసుకోవచ్చు, ఒకటి పిఎన్ డయోడ్ ఇది అన్నట్టు, ఇంకోటి ఇది ఎన్పి డయోడ్. సో ఇది వచ్చేసి దీనికి ఏం చేస్తున్నామంటే ఇటు ఫార్వర్డ్ బయాస్ ఇటు రివర్స్ బయాస్లో కనెక్ట్ చేయాలన్నట్టు. రివర్స్ బయాస్ అన్నప్పుడు మనకు ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి రివర్స్ వచ్చేసి నెగిటివ్ ఉంటుంది, అగైన్ పాజిటివ్. సో ఈ విధంగా మనము కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూసినట్లయితే జనరల్గా ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ అంటే మనకు బ్యాటరీలో ఉన్నటువంటి పాజిటివ్ పోల్స్ తోటి రిపల్షన్ వల్ల ఏమవుతుందంటే ఈ పాజిటివ్ హోల్స్ అనేటువంటి డైరెక్షన్ అనేది మనకు పైన ఆరో మార్క్ చూపించింది చూడండి, అంటే వాటి యొక్క పాజిటివ్ హోల్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, అటు సైడ్ ఉంటుంది. ఎందుకు ఇటు సైడ్ ఉంటుంది సార్ అంటే ఇక్కడ మనకు బ్యాటరీ యొక్క పాజిటివ్ హోల్ ఉంది, మనం తీసుకున్నటువంటి హోల్స్ కూడా పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ కాబట్టి రెండింటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ వలన ఏమవుతుంది ఛార్జ్ క్యారియర్స్ అనేటువంటి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేటువంటి పాజిటివ్ హోల్స్ అనేటువంటి ఎమిటర్ నుంచి బేస్లోనికి ఎంటర్ అవుతాయి. సో బేస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ మనకు బేస్లో ఏముంటాయంటే మెజారిటీ వచ్చేసి ఎలక్ట్రాన్స్ ఉంటాయి, మైనారిటీ వచ్చేసి హోల్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి హోల్స్ తోటి కొంచెం కంబైనేషన్ జరిగిన తర్వాత మిగిలిన హోల్స్ అనేటువంటి మనకు కలెక్టర్ రీజన్ గుండా మనకు సర్క్యూట్ నుంచి బయటకు రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఏం చెప్పొచ్చు అంటే పిఎన్పి ట్రాన్సిస్టర్లో కరెంటు ఫ్లో అనేది దేనివల్ల జరుగుతుంది మెయిన్గా అంటే మనకు పాజిటివ్ హోల్స్ వల్ల మాత్రమే మనకు కరెంట్ అనేది ఫ్లోయింగ్ అని ఉంటుంది. సో ఇది మనకు వర్కింగ్ ఆఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ అనుకోవచ్చు, లేదా ఆపరేషన్ ఆఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ అని చెప్పేసి కూడా చెప్పడం తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకున్నా అంటే ట్రాన్సిస్టర్ మెకానిజం కూడా అనుకోవచ్చు. ఓకే, మనకు తెలవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు రెండు డయోడ్లో తీసుకుంటాం. ట్రాన్సిస్టర్ అంటే రెండు డయోడ్ల యొక్క కాంబినేషన్ అంటున్నాం, అండ్ మనకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డయోడ్ మనం ఏం చేస్తూ ఫార్వర్డ్ బయాస్లో కలపాలి, అండ్ రైట్ సైడ్లో ఉన్నటువంటి డయోడ్ను రివర్స్ బయాస్లో కలపాలి. అండ్ లాస్ట్లీ మెయిన్గా ద ఛార్జ్ క్యారియర్స్ ఏంటి అంటే మనకు పాజిటివ్ హోల్స్ వల్ల మాత్రమే పిఎన్పి ట్రాన్సిస్టర్లో మనకు కరెంటు ఫ్లో అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు సేమ్ అదే పిఎన్పి ట్రాన్సిస్టర్ మనకు ఇటు సైడ్ చూపించడం జరిగింది. సో ఫర్ ఈజీ అనాలిసిస్ లెట్ us now రిమూవ్ ద బేస్ టు ఎమిటర్ బయాస్. ఇక్కడ సపోజ్ ఇది లేకుండా ఓన్లీ ఇంతకుముందు అటు చూపించాము, ఇప్పుడు ఇటు సైడ్ చూపిస్తున్నాము అంటే సింపుల్గా అండర్స్టాండ్ కావడానికి కోసం. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ద ఫ్లో ఆఫ్ మెజారిటీ క్యారియర్స్ ఈజ్ 0 రిజల్టింగ్ ఇన్ ఏ మైనారిటీ క్యారియర్ ఫ్లో. దస్ వన్ పిఎన్ జంక్షన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఈజ్ రివర్స్ బయాస్డ్ while the other is kept open. The operation of this device becomes much easier when they are considered as separate blocks. In this discussion, the drift currents due to thermally generated minority carriers have been neglected since they are very small. So ఇంతకుముందు చెప్పినట్టుగా ట్రాన్సిస్టర్ మెకానిజం అనేది ఆ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే మళ్ళీ పిఎన్పి ట్రాన్సిస్టర్ తీసుకొని మనకు ట్రాన్సిస్టర్ యొక్క కాంపోనెంట్స్ కూడా చూస్తున్నాము. నెక్స్ట్ చూడండి, ద ట్రాన్సిస్టర్ కరెంట్ కాంపోనెంట్స్ ఇన్ ఏ నాన్ డీజెనరేట్ పిఎన్పి ట్రాన్సిస్టర్ కెన్ బి ఫార్ములేటెడ్ ఫ్రమ్ ఫిగర్. ద ఎమిటర్ జంక్షన్ ఎక్కడ ఉంటుంది ఎమిటర్ జంక్షన్ అంటే
ఇదంతా ఎమిటర్ జంక్షన్. ద ఎమిటర్ జంక్షన్ ఈజ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ పోల్ ఆఫ్ ది బ్యాటరీ. మనకు తెలుసు కదా, మనకు ఇదంతా ఫార్వర్డ్ బైస్లో ఉంటుంది కాబట్టి మనకు పాజిటివ్కు పాజిటివ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది. ద ఎమిటర్ జంక్షన్ ఈజ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ పోల్ ఆఫ్ ది బ్యాటరీ, ద VE, and which makes the emitter base region forward biased. The majority carriers, that means holes, from the P side diffuse into the base region. సో ఇక్కడ ఏమవుతుందంటే డిఫ్యూజన్ ఏం జరుగుతుందంటే జనరల్గా ఈ రీజన్లో, అంటే మనకు తీసుకున్నటువంటి ఈ ఎమిటర్ రీజన్లో ఏం జరుగుతుందంటే ఈ రీజన్లో ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ రీజన్లో ఎక్కువ ఉండేటువంటి ఛార్జ్ క్యారియర్స్ హోల్స్ అండ్ పక్కకు ఉన్నటువంటి బేస్ రీజన్లో తక్కువ ఉంటాయి కాబట్టి మనకు డిఫ్యూజన్ ద్వారా ఇక్కడ హోల్స్ అటు సైడ్కి వెళ్ళడం జరుగుతుంది, అంటే ఎమిటర్ నుంచి బేస్కి వెళ్ళడం జరుగుతుంది. ఇన్ ద బేస్ రీజియన్ ద హోల్స్ కమింగ్ ఫ్రమ్ ద P side యాక్ట్స్ యాజ్ మైనారిటీ క్యారియర్స్ which have a large probability of meeting an electron in the base. In such a case, both the electron and the hole disappear, forming a కోవలెంట్ బాండ్. సో వాటి మధ్య కోవలెంట్ బాండ్ వల్ల ఏమవుతుందంటే డిసపియర్ అయిపోవడం జరుగుతుంది కొన్ని పేర్స్. దిస్ యాక్ట్ ఈజ్ హైలీ డిపెండెంట్ ఆన్ ది డోపింగ్ లెవెల్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ది టెంపరేచర్ ఇన్ ద బేస్ రీజియన్. దిస్ హోల్ ప్రాసెస్ ఆఫ్ ది హోల్ మీటింగ్ అండ్ ఎలక్ట్రాన్ ఈజ్ నోన్ యాజ్, దీన్ని మనం ఏమంటున్నట్టే సింప్లీ యూ కెన్ కాల్డ్ యాజ్ రీకాంబినేషన్ అంటున్నాం. దీన్ని రీకాంబినేషన్ అంటే ఇందులో ఉన్నటువంటి హోల్స్ అనేటువంటి డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా మనకు బేస్లోకి ఎంటర్ అవుతుంది. బేస్లోకి ఎంటర్ అయిన ద్వారా అక్కడ ఉన్నటువంటి హోల్స్ ఎలక్ట్రాన్స్ కలిసి మనకు రీకాంబినేషన్ ప్రాసెస్ అనేది జరగడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకు ట్రాన్సిస్టర్ కరెంట్ కాంపోనెంట్స్లో వెన్ ద కలెక్టర్ సైడ్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్, ఇన్ సచ్ కేస్ ఓన్లీ ద ఎమిటర్ కరెంట్ IE ఫ్లోస్ ఫ్రమ్, ఇక్కడ ఎమిటర్ కరెంట్ మనం IEతో ఇండికేట్ చేస్తున్నాం, ఫ్రమ్ ఎమిటర్ టు బేస్ అండ్ టు ద వోల్టేజ్ సోర్స్ VEE. వెన్ ద కలెక్టర్ సైడ్ ఈజ్ క్లోజ్డ్, సపోజ్, ఇన్ సచ్ ఏ కేస్ రీకాంబినేషన్ అకర్స్ ఇన్ ద బేస్ క్రియేటింగ్ ద రీకాంబినేషన్ కరెంట్ IC మైనారిటీ ప్లస్ IE అనేది మైనారిటీ అండ్ IE వచ్చేసి మెజారిటీ క్యారియర్స్. కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ IE అనేది ఈ మెజారిటీ ప్లస్ IE మైనారిటీగా రాసుకోవచ్చు. అండ్ IE majority when transferred to P region from the base gets converted to IC. The majority and the minority carriers due to the open circuited emitter base region flow from N side to P side, that is base to collector. Next, hence the current coming out of the collector region side వచ్చేసి కరెంట్ ఎంత అవుతుందంటే ఇది మెజారిటీ ప్లస్ మైనారిటీ క్యారియర్స్ మొత్తం కలిపితే మనకు ఐసీగా తీసుకుంటాం. వెన్ మీల్ వైల్ ద రీకాంబినేషన్ కరెంట్ in the closed circuited base region which was termed as I minority is nothing but the base current IB. Thus applying Kirchhoff's law we can write the total current will be I is equal to IB plus IC. So this is a very important formula. So that collector current is nothing but it is equal to the base current and collector current గా తీసుకుంటారు. ఓకే, సో ఇది మనకు ట్రాన్సిస్టర్ కరెంట్ కాంపోనెంట్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే కరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ PNP ట్రాన్సిస్టర్. సి ద డయాగ్రామ్. బోత్ బయాసింగ్ పొటెన్షియల్స్ హ్యావ్ బీన్ అప్లైడ్ టు ఏ PNP ట్రాన్సిస్టర్ విత్ ద రిజల్టింగ్ మెజారిటీ అండ్ మైనారిటీ క్యారియర్స్ ఫ్లో ఇండికేటెడ్. The width of the deflection region clearly indicates which junction is forward biased and which is reverse biased. Okay. And next, the magnitude of the base current, it typically on the order of microamperes as compared to milliamperes for the emitter and collector currents. The large number of these majority carriers will diffuse across the reverse biased junction into the P-type material connected to the collector terminal. Okay, so ఇక్కడ మనం చూసినట్లయితే the direction of flow current PNP transistor with the base emitter junction ఫార్వర్డ్ బయాస్డ్ అండ్ ద కలెక్టర్ బేస్ జంక్షన్ ఇస్ రివర్స్ బయాస్డ్. ఇంతకుముందు మనకు చెప్పుకున్నట్టుగా నేను మళ్ళీ చూపిస్తాను కూడా స్కెచ్ ద్వారా. జనరల్గా మనం ట్రాన్సిస్టర్ ఏమనుకున్నాము, 2 డయోడ్స్ కాంబినేషన్ అనుకుంటున్నాం. సో ఇది మనకు ఎమిటర్, ఇది 1 సెకండ్. సో ఇక్కడ ఉన్నటువంటి ఇది వచ్చేసి మనకు ఇది ఎమిటర్ అండ్ బేస్ల మధ్య ఉన్నటువంటి ఈ బ్యాటరీని మనం ఏ విధంగా చేస్తామంటే ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్యాటరీని
ఈ బ్యాటరీ అంటే వీసీసీ బ్యాటరీ ఉన్నది కదా, అది ఎక్కడ కనెక్ట్ చేస్తున్నప్పుడు అండ్ ఇక్కడ కూడా బేస్కి అండ్ కలెక్టర్కి మధ్య, బేస్కి కలెక్టర్ మధ్య ఉండేదేమో, ఇక బేస్కి కలెక్టర్ ఉండేది మధ్యలో ఉండేది వీసీసీ బ్యాటరీ. అంటే ఇది ఎలా ఉంటుంది, ఇది ఫార్వర్డ్ బయాస్లో ఉంటే మన ఇంతకు చెప్పినట్టుగా ఇటు సైడ్ వచ్చేసి రివర్స్ బయాస్లో ఉండడం జరుగుతుంది. సో అదే విషయము పైన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాని సింబాలిక్ రూపంలో. ఓకే, ట్రాన్సిస్టర్ కరెంట్ కాంపోనెంట్స్ మళ్ళొకసారి చూసినట్లయితే ఇక్కడ కరెంట్ కాంపోనెంట్స్ ఇన్ పిఎన్పి ట్రాన్సిస్టర్ ఇన్ యాన్ ద ఆపరేషన్ ఆఫ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఈజ్ ద సేమ్ యాజ్ దట్ ఆఫ్ పిఎన్పి ట్రాన్సిస్టర్. మనం ఇంతకుముందుగా ఎన్పిఎన్ ఏ విధంగా జరుగుతుందో పిఎన్పి కూడా అదే విధంగా జరుగుతుంది. బట్ విత్ ద రోల్స్ ప్లేస్డ్ బై ద ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఇంటర్చేంజ్డ్. మనకు ఇంతకుముందు చూసినట్లయితే మనకు పిఎన్పి ట్రాన్సిస్టర్ గురించి చూసినప్పుడు పిఎన్పి ట్రాన్సిస్టర్లో మనకు వేటి ద్వారా మెయిన్గా కరెంట్ ఫ్లో జరుగుతుందని చెప్పుకున్నామంటే పాజిటివ్గా ఉన్నటువంటి హోల్స్ ద్వారా చెప్పుకున్నాం. బట్ ఇక్కడ కమింగ్ టు ది ఎన్పిఎన్కి వచ్చినట్లయితే, ఎన్పిఎన్లో వచ్చేసినట్లయితే మనకు ఎన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇందులో మన కరెంట్ ఫ్లో అనేది మెయిన్లీ బై యూజింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు రోల్స్ ఆఫ్ ప్లేడ్ బై ది ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అనేది ఇంటర్చేంజ్ అవుతాయి అంతే. ద పొలారిటీస్ ఆఫ్ ద బ్యాటరీస్ అండ్ ఆల్సో ద డైరెక్షన్స్ ఆఫ్ వేరియస్ కరెంట్స్ ఆర్ టు బి రివర్స్డ్. ఇక్కడ కూడా మనకు వాటి యొక్క పొలారిటీస్ అవి ఇవి రివర్స్ అవుతాయి మనకు, అంతే తప్ప మిగతాది సేమ్గా ఉంటుంది. Here the majority electrons from the emitter and injected into the base and the majority holes from the base are injected into the emitter region. These two constitute the emitter current. So ఇది మనకు ఎన్పిఎన్ పిఎన్పి ట్రాన్సిస్టర్లో కరెంట్ కంపోనెంట్స్ అండ్ వర్కింగ్ ఏందో చూసాం. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటిదంటే మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ సిబిసిఈ అండ్ సిసి కాన్ఫిగరేషన్స్. సో ఇక్కడ ఏంటిది అంటే సిబి అంటే కామన్ బేస్ కాన్ఫిగరేషన్, దిస్ ఈజ్ ద కామన్ కలెక్టర్ ఎమిటర్ అండ్ ఫైనల్లీ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్గా తీసుకుంటాం అన్నట్టు, దట్ ఈస్ సిబిసిఈ సిసి. Depending on the common terminal between the input and the output circuits of transistor, it may be operated in the common base mode or the common emitter mode or common collector mode. ఓకే, సో ఇది ఏ విధంగా అంటే మనకు సపోజ్ ఒక ట్రాన్సిస్టర్ను మనం ఇది ఒక ట్రాన్సిస్టర్ అనుకోండి, సపోజ్ ఈ ట్రాన్సిస్టర్లో మనకు ఈ విధంగా మూడు కాంపోనెంట్స్ ఉన్నాయి మనకు, ఎమిటర్ బేస్ కలెక్టర్ మూడు ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే సపోజ్ ఎన్పిఎన్ పిఎన్పిఎన్ అనుకోవచ్చు. ఇప్పుడు మనము ఇది ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో కనెక్ట్ చేయాలంటే మనకు ఓన్లీ 3 టెర్మినల్స్ మాత్రమే ఉన్నాయి. కానీ మనకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో కనెక్ట్ చేయాలంటే మనకు మొత్తం 4 టెర్మినల్స్, అంటే ఇక్కడ ఇది ఇన్పుట్ 2 టెర్మినల్స్, అవుట్పుట్ కలిపి 2 టెర్మినల్స్, అంటే మొత్తం 2 + 2 వచ్చేసి 4 టెర్మినల్స్ అవసరం. కానీ మనకు చూసినట్లయితే ఎమిటర్ బేస్ కలెక్టర్ 3 టెర్మినల్స్ మాత్రమే మనం ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 టెర్మినల్స్లో ఏదైనా ఒక టెర్మినల్ను కామన్గా ఇన్పుట్కి అవుట్పుట్కి కామన్గా ఉపయోగిస్తూ ఎర్త్ చేసినట్లయితే దాన్ని మనము ఈ కామన్ బేస్ కానీ సపోజ్ కామన్ బేస్ అంటే బేస్ను ఇన్పుట్కు అవుట్పుట్కి కామన్గా ఉపయోగించి ఎర్త్ చేసినట్లయితే దాన్ని కామన్ బేస్ కాన్ఫిగరేషన్గా తీసుకుంటారు. అలా కాకుండా సిఈ చూసినట్లయితే కామన్ ఎమిటర్, అంటే ఎమిటర్ను ఇన్పుట్కి అవుట్పుట్కి కామన్గా ఉపయోగించి ఎర్త్ చేసినట్లయితే దట్ ఇస్ కామన్ ఎమిటర్. అండ్ అదేవిధంగా కలెక్టర్ని ఏం చేస్తున్నాం, ఇన్పుట్కి అవుట్పుట్కి కామన్గా ఉపయోగించాలి. అప్పుడు అలా ఉపయోగిస్తే ఏమైందంటే మనకు 4 టెర్మినల్స్ వస్తుంది. కాబట్టి మనము మనకు ట్రాన్సిస్టర్ను ఎలక్ట్రానిక్ డివైజ్లో కనెక్ట్ చేయాలంటే మనకు మొత్తం 4 టెర్మినల్స్ అవసరం. ఇది 3 ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ అడిషనల్ ఇంకోటి కావాలి. కాబట్టి అదేం చేస్తున్నాము, సపోజ్ బేస్ను ఉపయోగించినట్లయితే కామన్ బేస్ అంటున్నాం, ఒకవేళ ఎమిటర్ను ఉపయోగిస్తే కామన్ ఎమిటర్ అంటున్నాం. అలా కాకుండా కలెక్టర్ను ఉపయోగిస్తే కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు డయాగ్రామ్లో చూపించినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు ఇది చూడండి, ఇది ఏ కాన్ఫిగరేషన్లో ఉంది అంటే మనకు ఇక్కడ ఇదంతా ఇన్పుట్, ఇదంతా అవుట్పుట్. సో ఇన్పుట్కి అవుట్పుట్ మధ్యలో ఏముంది, బేస్ను ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటే మనకు ఇది ఫస్ట్ వచ్చేసి కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటున్నాం. ఓకే, సో ఇది మనం ఇక్కడ కూడా చూపించడం జరిగింది. అండ్ ఇది మెయిన్ సర్క్యూట్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు కామన్ బేస్ కాన్ఫిగరేషన్లో మనకు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ మనకు ఈ బ్యాటరీ అంటే మనకి ఇదంతా ఎమిటర్ జంక్షన్ ఫార్వర్డ్ బైస్లో ఉంటుంది, ఇది ఫార్వర్డ్ బైస్లో ఉంటుంది. అది కలెక్టర్ జంక్షన్ మనకు తెలుసు రివర్స్ బైస్లో ఉంటుంది. ఇక్కడ మనం ఇంకా గమనించినట్లయితే ఇక్కడ మనకు
ట్రాన్సిస్టర్ యొక్క ఎన్ ఉంది కాబట్టి మనకు ఇది ఫార్వర్డ్ బయాస్లో ఏముండాలి అంటే ఇక్కడ బ్యాటరీ నెగిటివ్ ఉండాలి. సో కరెక్ట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ కలెక్టర్ జంక్షన్లో ఎన్ ఉంది కాబట్టి మనకు ఇక్కడ ఏముండాలి అంటే ఇటు సైడ్ వచ్చేసి చూసాం, ఇటు సైడ్ వచ్చినట్లయితే ఇది రివర్స్ బయాస్లో కనెక్ట్ చేయాలి కాబట్టి మనకు నెగిటివ్కు పాజిటివ్ ఉండాలి. సో కరెక్ట్గా ఉంది. సో ఈ విధంగా మనకు ఇన్పుట్కు అవుట్పుట్కు కామన్గా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ బేస్ను ఉపయోగిస్తున్నాం కాబట్టి సో దీన్ని ఏమంటున్నామంటే కామన్ బేస్ కాన్ఫిగరేషన్గా తీసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకు బేస్ను ఉపయోగించాం కాబట్టి కామన్ బేస్ అంటున్నాం. అండ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఉపయోగిస్తున్నాం. ఇందులో కూడా మనకు ఇక్కడ బేస్ను ఉపయోగిస్తున్నాం కాబట్టి కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఈ కామన్ బేస్ తర్వాత కామన్ ఎమిటర్ చూసినట్టు ఇంతకుముందు చెప్పినట్టుగా సపోజ్ వెన్ ద ఎమిటర్ టెర్మినల్ ఈజ్ కామన్ టు బోత్ ద ఇన్పుట్ అండ్ ద అవుట్పుట్ సర్క్యూట్స్. ఇక్కడ ఇంతకుముందు బేస్ అనుకున్నాం కదా, అదేవిధంగా ఇప్పుడు ఎమిటర్ను ఎక్కడ చూడండి, ఇక్కడ వెన్ ద ఎమిటర్ టెర్మినల్ ఈజ్ కామన్ టు బోత్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ circuits, the mode of operation is called as common emitter mode, that is CE configuration. So ground emitter configuration of the transistor. సో ఇక్కడ చూడండి మనకు ఈ డయాగ్రామ్లో ఎమిటర్ని ఏం చేస్తున్నామంటే ఇన్పుట్కు ఇటంతా ఇన్పుట్ ఉంటుంది, ఇటంతా అవుట్పుట్ అన్నట్టు. ఇటంతా ఇన్పుట్, ఈ సర్క్యూట్లో ఇదంతా అవుట్పుట్ కదా. ఇన్పుట్కు అవుట్పుట్కు కామన్గా ఏం చేస్తున్నాం ఇక్కడ మీరు గమనించినట్లయితే, ఇక్కడ మరి మీ డయాగ్రామ్ చూసినట్లయితే ఇంకా ఇది ఎమిటర్ని ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇన్పుట్కు ఇక్కడ అవుట్పుట్కు మధ్యలో మనం ఎమిటర్ను కామన్ టర్మ్కి ఉపయోగించి ఎర్త్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కామన్ ఎమిటర్ మోడ్కి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, సో అది మనకు ఇక్కడ కూడా మనకు ఇందులో కూడా మనకు క్లియర్గా మనకు చూపించడానికి ఇక్కడ ఎమిటర్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ కామన్ ఎమిటర్. అండ్ బ్యాటరీ కూడా ఎలా ఉండాలో కూడా మనకు ఇక్కడ మనకు క్లియర్ ఉంది. మనకు తెలుసు కదా, ఎమిటర్ జంక్షన్ అనేది ఎప్పుడు కూడా ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది అండ్ కలెక్టర్ జంక్షన్ వచ్చేసి రివర్స్ బయాస్లో తీసుకుంటాం. ఓకే, సో అది మనకు క్లియర్గా చూపించడం జరిగింది. అండ్ లాస్ట్లో చూసినట్లయితే మన ఇంతకుముందు చెప్పినట్టుగా కామన్ కలెక్టర్ మోడ్. ఓకే, వెన్ ద కలెక్టర్ టెర్మినల్ వెన్ ద కలెక్టర్ టెర్మినల్ ఈజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఈజ్ కామన్ టు బోత్ ద ఇన్పుట్ అండ్ ద అవుట్పుట్ టెర్మినల్స్, ద మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ నోన్ యాజ్ కామన్ కలెక్టర్ మోడ్. ఓకే, అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే మనకు కలెక్టర్ను ఇన్పుట్కి అవుట్పుట్కి కామన్ టెర్మినల్ ఉపయోగించినట్లయితే దాన్ని కామన్ కలెక్టర్ మోడ్ అంటున్నాం. అండ్ ఇట్ వాస్ గ్రౌండ్ కలెక్టర్ కనిపిస్తుంది, దీన్ని గ్రౌండ్ చేస్తాం కాబట్టి గ్రౌండ్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ కూడా అనొచ్చు. అండ్ మీరు డయాగ్రామ్ అయితే మనకు ఇక్కడ చూడండి, ఇది కలెక్టర్ ఏం చేస్తున్నామంటే ఇటు అంతా ఇన్పుట్ ఉంటుంది, ఇటు అంతా అవుట్పుట్ ఉంటుంది. ఇన్పుట్కు అవుట్పుట్కి కామన్గా మన కలెక్టర్ను ఉపయోగిస్తున్నాం కాబట్టి దీన్ని కామన్ కలెక్టర్ మోడ్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ కూడా ఉంది కామన్ కలెక్టర్ డయాగ్రామ్ అని చెప్పేసి, ఇది కూడా మనకు ఎగ్జాంపుల్గా దాన్ని మనకు బ్రీఫ్గా ఇక్కడ చూపించింది. అంటే దీన్ని మనం ఈ విధంగా సర్క్యూట్ పరంగా అది నేను ఒకసారి మరోసారి చూపిస్తాను. మనకు ఇంకోటి సింబల్ ఉంటుంది మనకు, సో ఆ విధంగా సింబల్ ఇచ్చినట్లయితే సో ఈ విధంగా మనకు చూపించుకోవచ్చు, ఆ విధంగా కూడా చూపించుకోవచ్చు. సో ఇది కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్గా తీసుకుంటాం. అండ్ కరెంట్ గెయిన్, ఎక్స్ప్రెషన్ ఫర్ కరెంట్ గెయిన్ చూసినట్లయితే ద కలెక్టర్ కరెంట్ when the emitter junction is forward biased is given by IC is equal to ICO minus alpha into IE గా తీసుకుంటాం, where ICO is the reverse saturation current and IE is the emitter current. Thus alpha is given by, మనం ఆల్ఫాను ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇందులో మైనస్ ఐసి మైనస్ అంటే ఈ ఈక్వేషన్ నుంచి మనం ఈ ఈక్వేషన్ రాస్తున్నాం మనం సింపుల్గా. ఆల్ఫా రిప్రజెంట్స్ ద టోటల్ ఫ్రాక్షన్ ఆఫ్ ది ఎమిటర్ current contributed by the carriers injected to the base and reaching the collector. Alpha is thus called the DC current gain of the common base transistor. IE and IC are opposites as far as their signs are concerned. Therefore, alpha is always positive. The small signal short circuit current transfer ratio or the current gain for a common base configuration is denoted by A. It is defined as the ratio of the change in the collector current to the change in the base current to a constant collector to base voltage. Consequently, it is given by. So, ఇది మనకు alpha dash is equal to minus delta IC by delta is equal to 0 ఇస్తున్నాం. And next here IC and IB represent the change of collector current and base current గా తీసుకున్నాం. సో ఇది
ఎక్స్ప్రెషన్ ఫర్ కరెంట్ గెయిన్ తీస్తున్నాం. అండ్ జనరల్గా ఇక్కడ ఆల్ఫా మళ్ళీ ఒకసారి క్లియర్ చెప్పినట్లయితే మనకు జనరల్గా ఇంతకుముందు మనం ఏం చెప్పాం, కామన్ బేస్ ఉంటుంది, కామన్ ఎమిటర్ ఉంటుంది, కామన్ కలెక్టర్ ఉంటుంది చెప్పాం కదా. అంటే కామన్ బేస్లో కరెంట్ గెయిన్ మన ఆల్ఫా తోటి, కామన్ ఎమిటర్లో కరెంట్ గెయిన్ బీటా తోటి, కామన్ కలెక్టర్లో మన కరెంట్ గెయిన్ గామా తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ కామన్ బేస్లో దట్ ఈస్ ఇక్కడ మనకు ఇంతకుముందు చూసిన అదే. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్, అదే ఎప్పుడైతే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు బీటా అని ఎప్పుడు చెప్తున్నాం, ఇంతకుముందు మనకు సిఈ అన్నప్పుడు ఆల్ఫా అన్నాం, ఇప్పుడు కామన్ బేస్ అన్నప్పుడు నేను బీటా అంటున్నా. అంటే కామన్ బేస్లో కరెంట్ గెయిన్ మన బీటా తోటి, కామన్ ఎమిటర్లో కరెంట్ గెయిన్ ఆల్ఫా తోటి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ సింపుల్ చెప్పాలంటే కరెంట్ గెయిన్ ఏంటంటే అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. అవుట్పుట్ కరెంట్ ఏముంటుంది అంటే ఆ సర్క్యూట్లో, అంటే కామన్ బేస్ సర్క్యూట్లో కలెక్టర్ కరెంట్ ఉంటుంది, ఇన్పుట్ కరెంట్ ఏంటంటే బేస్ కరెంట్ ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఐసీ బై ఐబీ ద మ్యాక్సిమం కరెంట్ గెయిన్ ఆఫ్ ఎ ట్రాన్సిస్టర్ ఆపరేటెడ్ ఇన్ ద కామన్ ఎమిటర్ మోడ్ ఇస్ డినోటెడ్ బై ద పారామీటర్ బీటా. ఓకే, ఇక్కడ మనకు జనరల్గా ఏమంటున్నామంటే ఇక్కడ కామన్ ఎమిటర్లో కరెంట్ గెయిన్ మనం బీటా తోటి రిప్రజెంట్ చేస్తున్నాం. denoted by the parameter beta. It is defined as a ratio of the collector current to the base current. Okay, its value lies in the range of 10 to 100. And relationship between alpha and beta కూడా మనకు ఇంపార్టెంటే. కొంచెం ఆల్ఫా అంటే ఇక్కడ ఏం చెప్పామంటే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది కామన్ బేస్ అండ్ ఇది వచ్చేసి కామన్ ఎమిటర్. అంటే కామన్ బేస్ ఫస్ట్ అది ఆల్ఫా అంటున్నాను, నెక్స్ట్ కామన్ ఎమిటర్ దీన్ని బీటా అంటున్నాం. ఇది కరెంట్ గెయిన్గా తీసుకుంటాం. అండ్ ఆల్ఫా బీటా మధ్య రిలేషన్ కూడా మనకి ఇంపార్టెంట్. మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే దిస్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఇది సో ఇది బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. బీటా ఈజ్ ఈక్వల్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా. ఓకే, ఇది మనకు రిలేషన్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు రిలేషన్ అనేది అవసరం. అండ్ మనకు బీటా వచ్చేసి ఆల్ఫా వచ్చేసి కూడా మనకు చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. ఏంటి సార్ అంటే అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. అవుట్పుట్లో ఏ కరెంట్ ఉంటుంది, అలా కలెక్టర్ కరెంట్ ఉంటుంది, ఇన్పుట్లో బేస్ కరెంట్ ఉంటుంది కాబట్టి ఐసీ బై ఐబీ. సో ఆ విధంగా మనకు సింపుల్గా మనకు ఈ ఆల్ఫా బీటాలు అనేది తెలుసుకోవచ్చు. అండ్ లాస్ట్లో చూసినట్లయితే ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ కూడా చూసినట్లయితే జనరల్గా ద గ్రాఫికల్ ఫార్మ్స్ ఆఫ్ ది రిలేషన్స్ బిట్వీన్స్ the various current and voltage variables components of a transistor called transistor static characteristics. వేటి మధ్య రిలేషన్ చెప్తున్నాము అంటే కరెంటుకు వోల్టేజ్ మధ్య మనకు మధ్య రిలేషన్ ఒక గ్రాఫిక్ ఇచ్చినట్లయితే అది మనకు ట్రాన్సిస్టర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ను రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ద ప్లాట్ ఆఫ్ ది ఇన్పుట్ కరెంట్ అగెనెస్ట్ ద ఇన్పుట్ వోల్టేజ్. అంటే ఇక్కడ మనకు నేను చూపిస్తాను. ఇక్కడ మనకు ఎక్స్ యాక్సిస్ పైన ఏం తీసుకోవాలి, వై యాక్సిస్ పైన ఏం తీసుకోవాలి అనేది మనకు మెయిన్. ఇక్కడ చూడండి ద ప్లాట్ ఆఫ్ ది ఇన్పుట్ కరెంట్ అగైనెస్ట్ ద, మనకి ఇక్కడ ప్లాట్ అంటే మనకు గ్రాఫ్ ఇస్తున్నాము. ఇన్పుట్ కరెంట్కి అగైనెస్ట్ ద ఇన్పుట్ వోల్టేజ్, మనం ఇచ్చినటువంటి కరెంటుకు మరియు వోల్టేజ్ మధ్య గ్రాఫ్ ఇచ్చినట్లయితే ద ట్రాన్సిస్టర్ ఇన్ ఏ పర్టికులర్ కాన్ఫిగరేషన్ విత్ ద అవుట్పుట్ వోల్టేజ్ యాజ్ ఏ పారామీటర్ ఫర్ ఏ పర్టికులర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ గివ్స్ ద ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ దట్ మోడ్. ఇక్కడ మనకు కామన్ ఎమిటర్ మోడ్, కామన్ బేస్ మోడ్ రెండు విధంగా తీసుకుంటాం. మనకు చూసినట్లయితే కామన్ ఎమిటర్ అండ్ కామన్ బేస్లో చూసినట్లయితే వాటికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ వేటి మధ్య గీస్తున్నాం. మీరు చూడండి ఇక్కడ వోల్టేజ్కి కరెంట్కి మధ్య గ్రాఫ్ ఇచ్చినట్లయితే మనకు ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చినట్లయితే మనకు కామన్ బేస్లో ఇది కామన్ బేసు, ఇది కామన్ ఎమిటర్లో. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ విధంగా మనకు కర్వ్స్ అనేది రావడం జరుగుతుంది. సో దేనికి గ్రాఫ్ ఇస్తున్నామంటే మనకు తెలియాల్సింది ఏంటంటే ఇటు వోల్టేజ్కి ఇటు కరెంట్కి, సో అప్లైడ్ వోల్టేజ్కి అండ్ అవుట్పుట్ కరెంట్కి. సో మనం ఏం చేస్తామంటే ట్రాన్సిస్టర్ లోపలికి కొంత వోల్టేజ్ను పంపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అవుట్పుట్లో ఎంత కరెంట్ అనేది బయటకు వస్తుంది, సో దాన్ని బేస్ చేసుకుని మనకు ఈ ట్రాన్సిస్టర్ క్యారెక్టరిస్టిక్స్ అనేది అంటే ఈ గ్రాఫ్స్ అనేది డ్రా చేయడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ మీరు గ్రాఫ్ అబ్జర్వ్ చేసినట్లయితే దాన్ని మనం పటంలో ఓకే. సో ఈ విధంగా మనము ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ట్రాన్సిస్టర్ గురించి, ట్రాన్సిస్టర్లో ఉన్నటువంటి 2 టైప్స్, అది పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఏంటిది అని, అండ్ వాట్ ఈజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, వాట్ ఈజ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ ఏంటిది,
అండ్ వాటి యొక్క సింబల్స్ ఎలా ఉంటుంది, అండ్ సింబల్ని ఏ విధంగా మనము ఐడెంటిఫై చేయొచ్చు, అండ్ నెక్స్ట్ ఆరో మార్క్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్రాన్సిస్టర్ కాంపోనెంట్స్ ఏంటి, దట్ ఈస్ ఎమిటర్, బేస్, కలెక్టర్, వాటి యొక్క ఫంక్షన్ ఏంటిది, సో వాటి యొక్క డెఫినేషన్ ఏంటిదో కూడా చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ ట్రాన్సిస్టర్ యొక్క ఆపరేషన్ అంటే పిఎన్పి ట్రాన్సిస్టర్ ఏ విధంగా ఆపరేషన్ అంటే ఏ విధంగా వర్క్ చేస్తుంది, అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఏ విధంగా వర్క్ చేస్తుంది, ఏ విధంగా చూడడం జరిగింది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటిదంటే ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్. మనకు ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్స్ అనేటువంటి 3 టైప్స్ చూసాం. దట్ ఈస్ కామన్ ఎమిటర్, కామన్ బేస్, కామన్ కలెక్టర్ అని చెప్పేసి 3 చూసాం. ఎందుకు ఈ కాన్ఫిగరేషన్స్ ఏర్పడతాయి అంటే జనరల్గా మనకు ట్రాన్సిస్టర్ను మనకు సర్క్యూట్లలో అంటే ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో కనెక్ట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్పుట్కు అవుట్పుట్కు కామన్ టెర్మినల్, ఇన్పుట్కు అవుట్పుట్కు కలిపి మొత్తం 4 టెర్మినల్స్ అవసరం. కానీ మనకు ట్రాన్సిస్టర్ 3 టెర్మినల్స్ అంటే ఎమిటర్ బేస్ కలెక్టర్ 3 టెర్మినల్స్ ఉన్నాయి కాబట్టి అడిషనల్ ఇంకో టెర్మినల్ అవసరం. కాబట్టి ఏదైనా ఒక టెర్మినల్ కామన్గా ఇన్పుట్ అవుట్పుట్ కామన్గా ఉపయోగించినట్లయితే సో ఆ విధంగా మనకు కామన్ ఎమిటర్ ఉపయోగిస్తే, బేస్ ఉపయోగిస్తే కామన్ బేస్ అని, కలెక్టర్ ఉపయోగిస్తే కామన్ కలెక్టర్ టెర్మినల్ అని చెప్పేసి 3 రకాలుగా డివైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ ట్రాన్సిస్టర్ జనరల్గా ఏంటిది అంటే ట్రాన్సిస్టర్ అనేది మెయిన్గా చెప్పాలంటే ఒక ద కాంబినేషన్ ఆఫ్ 2 డయోడ్స్. ఇది వచ్చేసి మనకి ఎమిటర్ డయోడ్గా, అటు సైడ్ వచ్చేసి కలెక్టర్ డయోడ్గా తీసుకుని జరుగుతుంది. ఎమిటర్ డయోడ్ అనేది ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేయాలి బ్యాటరీకి, అండ్ కలెక్టర్ డయోడ్ వచ్చేసి మనకు రివర్స్ బయాస్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది బ్యాటరీకి. అండ్ నెక్స్ట్ వాటి యొక్క కరెంట్ ఆంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఆర్ కరెంట్ గెయిన్స్ వచ్చేసి ఆల్ఫా, బీటా, గామాలు అంటే ఏంటియో కూడా చూడడం జరిగింది. వాటి మధ్య రిలేషన్స్ కూడా చూడడం జరిగింది. అండ్ ఫైనల్లీ అసలు ట్రాన్సిస్టర్ యొక్క ఉపయోగం ఏంటి సార్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ట్రాన్సిస్టర్, అసలు ట్రాన్సిస్టర్ యొక్క యూజ్ ఏంటిదంటే ఆంప్లిఫైర్గా ఉపయోగిస్తారు. ట్రాన్సిస్టర్ను ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో ఆంప్లిఫైర్గా ఉపయోగిస్తారు. మరి ఆంప్లిఫైర్ అంటే ఏంటి సార్ అంటే దట్ విల్ బీ కన్వర్ట్ ఏ వీక్ సిగ్నల్ టు స్ట్రాంగ్ సిగ్నల్, అంటే స్మాల్ సిగ్నల్ను బిగ్ సిగ్నల్గా మార్చడమే ట్రాన్సిస్టర్ యొక్క మెయిన్ ఎయిమ్. సో దాని యొక్క ముఖ్య పని ఏంటంటే ఆంప్లిఫైర్. ఓకే, సో ఇది మనకు ఈరోజు చూసినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ట్రాన్సిస్టర్స్. I hope you enjoyed this topic. Okay, thank you one and all. I am D. Kishore, Department of Physics, Government Degree College for Women, Siddipet. Okay, thank you one and all.